చూసి 2 సార్లు. ఎవరన్నా నమ్ముతారంటే గురువారం నాడు అదిగో వచ్చేసిందమ్మా, పూజలు అయ్యేటట్టుకు వచ్చేసింది. ఎవ్వరు నమ్మరు అసలు. కోస్తుంది, కేకెత్తుంది, 3వ కేక ఇది. నాయమ్మే వచ్చావా, ఫుల్గా ఫ్యాన్ పెట్టేశాను, సరిగ్గా వినిపించలేదే అన్నట్టు ఏదో కుర్చీలు జరుపుతున్నారు ఎవరో అనుకున్నాను. ఇంకోసారి కేకే మా వాళ్ళు వింటారు, మా పిల్లలు వింటారు. ఇంకోసారి కేకే పట్టుకొస్తాను, పట్టుకొస్తాను. బంగారు తల్లి ఎందుకు పట్టురాను బాబా. మా ఏంటి కాళబాయి రాత్రి వచ్చి వెళ్ళిందమ్మా, పొద్దున్న ఆవు వచ్చేసిందండి. తండ్రి నాయక తండ్రి, నా పూజలు ఎలా బలింతున్నాయి అనుకుంటున్నా. మందార పువ్వు ఉంచాను చెట్టుకి, వస్తుంది కదా. ఇదిగో ఎవరో నమ్మరు కదా, అంత కేకేస్తుంది. ఇంకా ప్యాన్ వేసుకుని శుభ్రం కొద్దిగా కొడుకుని పోయిన అన్ని పనులు అయిపోయినాయి కదా. ఇక బర్ర అంటుంది. ఏంటో కుర్చీలు జరుపుతున్నావా అనుకున్నాను నేను. అది చూడు మరి కలిపేటప్పటికి ఎంత అట్టింది, పావుగంట అట్టింది. పావుగంట దాకా అక్కడే అంబా అంబా అని కేకేస్తుందండి బాబా. కేకేసింది ఇప్పుడే, కేకేసింది. దీనికోసమే పువ్వు ఉంచాను. నీకే పువ్వు, సూర్యుడికి పువ్వు నీకు పువ్వు అన్నట్టు అని ఉంచాను అన్నమాట. సూర్యుడికి పువ్వుతో పూజ చేస్తే మంచిదని ఉంచానే. ఎర్ర పువ్వు సూర్యనారాయణ వచ్చింది చూడు, వచ్చింది నీ రూపంలో వచ్చింది అనుకుంటా. వచ్చింది ఎర్ర పువ్వు నీకే, సూర్యనారాయణ సమర్పించి సమర్పిస్తా. రామ్మరా మా బంగారు కొండ రావే, నీకే పువ్వులు వేస్తానే. నువ్వు నా పూజలు ఆవులకి చెట్లకి తెలుసంట. నా పూజ ఆవులకి చెట్లకి ఆ దేవుడికి అందరికీ తెలుసు. మానవులకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదే. ఇందా ఇందా ఇదిగో నా చేత్తో తినమ్మా, పండు తిను ముందు. అదిగో మరి తిను, తినవా అది అదిగో మరి ముందు తిందంటండి. కింద దిగు ఇస్తాను నీకే, నన్ను లాక్క మరి. అందుకనే నేను రాను, మా పిల్లలు తిడతారు. పొడిచేస్తుందేమో అది, ఎల్లకో అంటారు. పండు తిందండి ఒక ఆవు. ఫస్ట్ బెల్లం తింటుంది, చేతితోటి ముక్కలు లేవు పొడించేసేసాను. ఈ తర్వాత తింటావా? తర్వాత తింది. నీకు పూజ చేసుకుంటాను. సూర్యుడు నడింటికి వెళ్ళిపోయాడు. సూర్యనారాయణ నరుడే ఎత్తికి వెళ్ళిపోయాక వచ్చావా. పేడ కూడా వేసి, పేడ కూడా తొక్కింది బాబాయ్. పేడ తొక్కేసినాయి.